శ్రీమాత్రే నమః. శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 44. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నామార్థము: నిర్లేప దేనితోనూ అంటనిది, నిర్మల మాలిన్యం లేనిది, నిత్య ఎల్లకాలం సర్వదా ఉండునది, నిరాకార ఆకారం లేనిది, నిరాకుల కలతలు లేనిది, నిర్గుణ గుణము లేనిది, నిష్కళ వృద్ధి క్షయములు లేనటువంటిది, శాంత శాంతి కలది, నిష్కామ కోరికలు లేనిది, నిరుపప్లవ ఆపదలు నాశనం చేసేది. శ్లోకార్థం: అమ్మా, నీవు ఏ కర్మబంధాలకు ఏ విధమైన మలినములకు అంటని నిర్మలమైన నిత్య సత్య స్వరూపిణివి. ఏ విధమైన ఆకారం లేని నిరాకారివి. ఎటువంటి వికారములు లేని ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతురాలివై నిర్గుణ శాంతమూర్తిగా భాసిల్లుతున్నావు. ఎటువంటి ఉపద్రవాలకైనా అతీతురాలువైన నిష్కామ నాశ రహితురాలివి తల్లి. అద్వైత అర్థం తెలుసుకుందాం. నిర్లేప అంటే ఎటువంటి లేపనాలు అంటుకునేవి లేకుండా ఉండటం. ఈ భూమి మీదకు మనం వచ్చిందే సర్వానుభూతులు పొందటానికి. అజ్ఞానం ద్వారా మనమే కర్మలు అంటించుకుంటున్నాం. మనం కర్మలకు మనమే కారణం. అది ఇప్పుడే అనుభవిస్తే మళ్ళీ రాదు అని అర్థమైతే కర్మబంధాలు లేకుండా నిర్లిప్తంగా ఉంటూ శ్వాసను విడిచినంత తేలికగా మన కర్మబంధనాలను కూడా వదలగలిగితే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలుగుతాం. దీనికి మార్గం సాధన ద్వారాగా అంతర్ముఖులు అవ్వటమే. నిర్మల అంటే అజ్ఞానం అనే మాలిన్యం లేకుండా పరిశుద్ధ చైతన్యంతో ఉండటం. మన నిత్య జీవన విధానంలో పంతాలు పట్టింపులు లేకుండా అహంకారం వదిలి అవగాహనతో అర్థం చేసుకుంటూ ఇంటా బయట ఉండాలి. దానినే నిర్మల అంటారు. నిత్య జాగ్రత్త స్వప్న సుషుప్తులందు మరి బాల్య యవ్వన వార్ధక్యములందు సర్వావస్థలయందు ఎరుకతో ఉండు స్థితే నిత్య అనే నామానికి అర్థం. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో అజోనిత్య శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ నిత్యమైంది, శాశ్వతమైంది, స్వచ్ఛమైంది. ఈ దేహం నశిస్తుంది కానీ దేహి నశించదు అని చెప్పారు. ఇదే మౌలిక జ్ఞానం, ఆత్మజ్ఞానం. నిత్యము ఉండేది ఆత్మ. నిరాకార అంటే ఆకారం లేనిది. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా చైతన్యంతో ఉండేదే ఆత్మ. ఉదాహరణకు కొండకు ఆకారం ఉంది కానీ మట్టికి ఆకారం లేదు. భౌతికమైన వాటికి ఆకారం ఉంటుంది కానీ ఆత్మకు ఆకారం ఉండదు. నిరాకుల అంటే వ్యాకులత లేకుండట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెక్కు చెదరకుండా ఒక్క రీతిగా ఉండటం. ఉదాహరణకు జనకుడు అంతటి మహారాజు రాజ్య పరిపాలన చేస్తూనే నిరంతరం నిశ్చల స్థితిలో ఉండేవాడు. అలా మనం కూడా నిశ్చల స్థితిలో ఉండాలి. నిర్గుణ అంటే గుణాతీత స్థితి. గుణాలు మనస్సుకు ఉంటాయి కానీ ఆత్మకి ఉండవు. మనస్సుకి తమో రజో సత్య గుణాలు ఉంటాయి. మనిషి ఎంతటి పశు ప్రవృత్తి కలవాడైనా తనదైన గుణాన్ని కలిగి ఉంటాడు. మన ధ్యాన సాధన ద్వారాగా అన్ని గుణాలను దాటి సాత్విక స్థితికి చేరి అటుపైన నిర్గుణ స్థితికి ఎదగాలి. నిష్కళ అనగా ఆత్మకు వృద్ధి క్షయములు లేవు అంటే కళలు లేవు. ఆత్మ గుణంతో కానీ గుణరహితంగా కానీ లేదు. తేజోవంతంగా కానీ
హీనంగా కానీ సుఖదుఖాలు కానీ చీకటి వెలుగులు కానీ లేనిది. సాధకుడు మనస్సును ఎప్పుడూ ద్వంద్వరహితంగా నిష్కళంగా ఉంచుకోవాలి. శాంత అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో, ప్రమోద ప్రమాదాల్లో, సుఖ దుఃఖాల్లో, జయాపజయాల్లో, మాన అవమానాల్లో, కలిమిల్లేముల్లో ఏ విధమైన ఉద్రేకం, భయం, తొట్రుపాటు లేకుండా నిశ్చల స్థితిలో ఉండేదాన్ని శాంత అంటారు. అన్నిటికంటే విలువైంది పరమ ప్రశాంతమైన నిశ్చలమైన మనస్సు. అలాంటి స్థితిని పొందాలంటే నిరంతరం ధ్యాన సాధన ద్వారాగా సాక్షితత్వంతో గమనమే గమ్యంగా ఉండాలి. నిష్కామ కోరికల్లేని స్థితి. గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం తృష్ణ అన్నారు. మనిషికి కోరికలుండటం సహజమే. అవి అవసరాలను దాటి అత్యాశకు దారి తీయరాదు. అందుకే మన ఋషులు కామార్థ ధర్మ మోక్షాలు అనే 4 పురుషార్థాలను ఏర్పాటు చేశారు. అర్ధకామాలు నదీ జల ప్రవాహాల్లాంటివి. ధర్మ మోక్షాలు వాటిని అదుపు చేస్తాయి. అర్ధకామాలు ఒక గట్టు అయితే ధర్మ మోక్షాలు ఇంకొక గట్టు. ఎప్పుడూ నీరు గట్టులోపే ప్రవహించాలి. గట్టు దాటితే ఊళ్ళు మునిగిపోతాయి. అందుకనే కామార్థాలు ఎప్పుడూ ధర్మాన్ని దాటిపోకుండా చూసుకోవాలి, సమస్థితిలో ఉంచుకోవాలి. లోకహితమైన కర్మలను చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా నిష్కాముడుగా పూర్ణాత్ముడుగా అయినప్పుడే వాంఛలన్నీ వాయులీనాలవుతాయి. కర్పూరం గాలిలోనే గట్టిపడి గాలిలోనే ఆవిరైపోతుంది. అలాగే మన కోరికలు కూడాను. నిరుపప్లవ అంటే ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవాలు లేకుండుట. మనిషిలో ఉన్న 24 తత్వాలు పెరగడం, క్షీణించడం జరిగితే ఉపద్రవాలు కలుగుతాయి. కాబట్టి నిరంతర సాధన ద్వారాగా భగవత్ తత్వంలో రమించేవారు ఎలాంటి ఉపద్రవాలు లేకుండా పరమశాంతంగా ఉంటారు అని పద్మాజక్క అమ్మ మనకి శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతంలో అందించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.